గురువు చెప్తున్న మాటల్ని పరిశీలించాలండి. ఇక్కడ గురువు అనే భావం కలిగిన తర్వాత అతను చెప్పిన మాటలు పరిశీలిస్తే అందులోంచే మనకు సందేశం వస్తుంది. అంతేగాని పాఠం చెప్తాను కూర్చో, పుస్తకం తెరిచి కూర్చో, లేదా స్పీచ్ చెప్తున్నాను, ఉపన్యాసం చెప్తున్నాను విను అన్నప్పుడు చెప్పేదే బోధ కాదు. ఆయన ఒకసారి 10 మందితో మాట్లాడుతూ ఉంటే కొందరు భాగవతత్వంలో మాట అంటున్నట్ట, ఉండవలసింది ఏంటంటే భగవన్నామస్మరణ ఎప్పుడు చేస్తూ ఉండాలి, భక్తుల పట్ల మర్యాదగా ఉండాలి, భూతదయ ఉండాలి అనగానే కోపం వచ్చిందిటండి రామకృష్ణ పరమహంసకి. భూతదయ ఉండాలా? భూతాలపై దయ చూపించడం నువ్వెవడవయ్యా అన్నట్టు. ఇక్కడ ఇదిగో నామస్మరణ ఉండాలి, భక్తులు మర్యాద చూడాలి వరకు బాగుంది. భూత దయ ఏమిటి? భూతాలపై అంటే ప్రాణికోట్లపై దయ చూపించడం నువ్వెవడివి? నువ్వు ఒక ప్రాణికోటివి. దయ అనేది భగవంతుడు చూపిస్తాడు, నువ్వు దయ చూపించకూడదు. భూతములన్నిట్లోనూ భగవంతుడే ఉన్నాడు. ఆ దృష్టితో నువ్వు అసహాయంగా ఉన్నటువంటి వాళ్ళకి సేవ చెయ్యు. భూతముల్ని సేవ చేయడమే తప్ప దయ చూపించడం, సహాయపడడం 2 మాటలు అనుకో. నువ్వు సహాయపడడానికి దయ చూపించడం నువ్వే అవిడివి. అందుకే ఏ ప్రాణికోటి పట్ల నువ్వు దయా, కోపము, ద్వేషము ఇలాంటివి ఏమి పెట్టుకోకు. తద్రూపంగా ఉన్న భగవంతుని పూజిస్తున్నాను, సేవిస్తున్నాను చేయి సహాయం, అంతేగాని దయ అనుకోకు. నువ్వు సహాయపడుతున్నాను అనుకోకు. తద్రూపంగా భగవంతుడిని సేవ చేసుకునే భాగ్యం నీకు అదృష్టవశాత్తు కలిగిందనుకో అని మాట చెప్పట. అది అవతల వాళ్ళకి ఏమర్థమైందో అర్థం కాలేదో కానీ నరేంద్రుడికి బాగా అర్థమైందని. ఒక్కట ఆయన చాలా మార్చింది. ఆయన అంటాడు, రామకృష్ణ పరమహంస భక్తి మార్గాలకు నూతన కాంతిని ప్రసరింపజేశాడు. సరిగ్గా ఇది మనకు భాగవతంలో కనబడుతుంది. సర్వభూతముల యందు ఉన్న నన్ను తెలుసుకుని ఎవడు ఆరాధన చేస్తున్నాడో వాడు ఆరాధన నేను స్వీకరిస్తాను, కానీ విగ్రహాల్లోనే ఉంటాను అనుకున్న వాళ్ళ ఆరాధన స్వీకరించను అని కపిల మహర్షి దేవహూతికి చెప్పినటువంటి గీతలో వస్తుందండి. ఇప్పుడు పరమహంస ఎంత అందంగా దాన్ని చెప్పారు ఇక్కడ. దానితో స్ఫూర్తి పొందాడు ఈయన. సకల ప్రాణుల్లోని భగవంతుని దర్శించేదాకా భక్తి పండినట్లు కాదు. అందరిలో భగవంతుని చూడాలి. హరియట, హరుడట, అఖిలాండ కోటులట, అందరిలోనూ పరమాత్ముడు వెలిగే అని త్యాగయ్య అన్నట్లుగా అది గ్రహించగలగాలి. అటువంటి దయ ఏమిటి? పామరుడు, పేదవాడు, పండితుడు, బ్రాహ్మణుడు, చండాలుడు అందరిలో భగవంతుడు సమముగా వ్యాపించి ఉన్నాడని తెలుసుకుని నువ్వు చేయగలిగిన సేవ చెయ్యు అన్నారు. ఈ స్ఫూర్తే తర్వాత వివేకానంద రామకృష్ణ పరమహంస మాటలోని అందుకుని తర్వాత ఆయన చేసిన కార్యాచరణలో మనకు కనబడుతుందండి. అందుకే దీన్ని ముఖ్యంగా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత విశేషంగా 1884 నరేంద్రుడి జీవితంలో కొంచెం బాధాకరమైన అంశం. ఆ సమయంలోనే వాళ్ళ నాన్నగారు గుండెపోటుతో మరణించారు. అప్పటికే ఆయన బాగా సంపాదించేవారు, కానీ అది అందరికీ ఇచ్చేసేవారు. ఆయన అడ్డం పెట్టుకుని బంధువర్గం ఆయన పేరుతో అప్పులు చేశారండి, కానీ వాళ్ళు తీర్చలేదు. అప్పులు తీర్చమని అప్పులు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి. ఆఖరికి దాయాదులు తగాదాలో ఉండడం వల్ల సొంత ఇల్లు కూడా విడిచిపెట్టి అద్దెంట్లో ఉంటున్నారు. అద్దెంట్లో తండ్రి పోయాడు. అయితే తండ్రి మరణించేటప్పటికల్లా అప్పులు మిగిలిపోయాయి. ఇంట్లో పెద్ద మగవాడు ఈయనే. ఆ తర్వాత ఆడపిల్లలు, ఆయన ముందు ఆడపిల్లలు ఉన్నారు, తర్వాత ఈయన తర్వాత కలిగిన పుత్ర సంతానం కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంటికి ఆదాయం లేదు. చదువు అప్పుడే పూర్తవుతుంది ఆయనకి, ఇంకా న్యాయ విద్య ఇంకా అప్పటికి పూర్తి కాలేదు. ఇలాంటి స్థితి. దారిద్ర్యం అంటే ఏంటో భయంకరంగా అప్పుడు అనుభవించారు నరేంద్ర. చాలా బాధపడేవాడు. ఉద్యోగాల కోసం ప్రయత్నించేవాడు, కానీ దొరికేది కాదు. అంతేకాదు, మిత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే భోజనం చేయరా అని వాళ్ళు కానీ అంటే ఇంట్లో వాళ్ళు పస్తులు ఉంటుంటే నేను భోజనం చేయడం ఏంటి అని తినేవాడు కాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏదో కొద్దిగా సంపాదించుకుని తింటూ రానైనా భోజనానికి అంటే నేను కానీ తింటే వాళ్ళకి సరిపోదేమోనని నేను మిత్రుడింట్లో తినేసానని చెప్పేవాట. అలాగే పస్తులుంటూ బాధపడుతుండేవారు. ఆ సమయంలోనే ఆయన తాను ఏ పాఠశాలలో చదువుకున్నాడో ఆ పాఠశాలలో ఉద్యోగం సంపాదించుకున్నాడు ఒక సిఫారసుతో. అంతేకాదు ఆ సమయంలోనే ఆయన గీత గోవింద కావ్యాన్ని వంగ భాషలోకి అనువాదం చేశాడు. మోతీలాల్ బోస్ దాన్ని ప్రచురించారు. దానికి కొంత డబ్బు లభించింది. ఇలాంటి ఆదాయంతో ఇంటిని నడుపుకుంటూ ఉన్నాడు. ఇదే సమయంలో ఆయన ఆస్తుల దావాల వల్ల, అలాగే న్యాయశాస్త్ర పరీక్షలు ఉన్నాయని చెప్పి ఆ ఉద్యోగాన్ని కూడా ఆయన విడిచిపెట్టాడు. చాలా కాలం అవస్థలు పడ్డాడు. ఈ సమయంలో గమనించవలసిన మరొకటి ఏంటంటే పరీక్షాకాలం అండి. ఆ ధనం యొక్క అవసరం ఏర్పడింది. కుటుంబం ఆకలితో అల్లల్లాడుతుంది. దానికి తోడు అనేక మంది స్త్రీలు సంపన్నులైనటువంటి వాళ్ళు ఏంటంటే నువ్వు కానీ నన్ను చేపడితే నా ఆస్తితో పాటు నేను నీకు అంకితమైపోతాను అని ఒక స్త్రీ వచ్చింది. కానీ ఆయన తిరస్కరించాడు. ఒక స్త్రీ ఆయన ఏకాంతంలో ఉన్నప్పుడు ఇంచుమించు మీద పడేటంత పనిచేసి నన్ను స్వీకరించు అంటే, అమ్మా గుప్పెడు బూడిదైపోయి ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం నువ్వేదేదో మాట్లాడుతున్నావు. మరణం మన ముందుంది తెలుసా అంటే ఈయన దృష్టి ఎప్పుడు ఎలా ఉండేది చూడండి. మరణం తప్పదు, మరణం చేతిలో ఉన్నాం మనం. అందుకే మరణించే లోపలే సత్య సాక్షాత్కారం పొందాలని తపనతో ఉన్నవాడు. అటువంటి వాడు ఇతను.
అందుకే నువ్వు ఈ తుచ్చమైన తలపులు విడిచిపెట్టు, భగవంతుని ఆర్తితో ప్రార్థించని బోధించట. దీన్ని బట్టి ఆయన బ్రహ్మచర్య దీక్షను అంత కఠినంగా పాటిస్తున్నాడు చూడండి. బ్రహ్మచర్యం సత్యనిష్ట ఈ రెండూ చాలా ప్రధానం. పైగా పరమహంసీనికి చేసిన బోధనలో ఏంటంటే, నాయన బ్రహ్మచర్యం వేడకు. బ్రహ్మచర్యం అకుంఠితంగా పాటించినటువంటి వాడికి మేధోనాడిని ఒక నాడి ఉత్పన్నమవుతుంది. అందుకే వ్రతాదులు చేసేటప్పుడు కూడా బ్రహ్మచర్య దీక్ష చెప్పడంలో అంత విశేషమైన అంశములు ఉన్నాయి అంటూ బోధించారు. ఎందుకంటే ఇతడు ఏమిటో ఆయనకు తెలుసు, ఇతడి ద్వారా ఏం జరగాలో తెలుసు. అందుకే బ్రహ్మచర్యము వివాహం చేసుకోకు అనే విషయం దీనికి ప్రత్యేకించి బోధించాడు ఆయన. అంటే అందరికీ వివాహం చేసుకోకు, గృహస్థాశ్రమం స్వీకరించకని చెప్పలే. ఈ వ్యక్తి వేరు, ఈ జీవుడు వేరు, ఇతడి ద్వారా లోకానికి కావాల్సింది వేరు. ఇది గమనించుకోవాల్సింది. కనుక పరమహంస వివేకానందకి చెప్పాడు కనుక ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకండి అని ప్రచారం చేయడం కాదు. వివేకానంద అనబడే మహాయోగికి ఆయన చేసినటువంటి బోధ. ఆయన జన్మ యొక్క పరమార్థం వేరు. పైగా ఉండేది ఎక్కువ కాలం కాదు. అందుకే వివాహం మొదలైన దిగడు. ఆయన ద్వారా లోకానికి ఉపకారం జరగాలి. ఎందుకంటే మహాత్ములు ఒక మహాకార్యం మీదకి వచ్చి ఆ పని చేసుకు వెళ్ళిపోతారండి. అందుకే వాళ్ళు అల్పాయుష్కలు అనడానికి లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళు వచ్చిన పని చేసుకు వెళతారు, ఈయనకి తెలుసు. అంతేకాదు మిత్రులు చాలామంది ఈ ఆడవాళ్ళ ద్వారా సంపాదన రావడానికి ఆయనకి ప్రయత్నాలు చేశారట. కానీ వీటిని ఆయన చాలా దృఢంగా నిలబడ్డాడు. ఆఖరికి ఇంట్లో వాళ్ళే పెళ్లిళ్ళ సంబంధాల కోసం చూస్తున్నారు. పైగా కొంతమంది మంచి కట్నంతో పెళ్లి చేయడానికి కూడా సిద్ధమయ్యారు. నరేంద్రుడు ఆఖరికి ఉన్న దారిద్ర్య స్థితి చూసి సరే అని ఇష్టం లేకపోయినా వివాహానికి అంగీకరించాడండి.